వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాద్. రాజకీయం చేయాలంటే ఒక అనుభవం కావాలి, రాజకీయం చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి, రాజకీయం చేయాలంటే వయసు కూడా చాలా అవసరం. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఇంటర్ డిగ్రీ చదువుతున్న నలుగురు అమ్మాయిలు బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్ గారిని కలవడం జరిగింది. రాజకీయాల్లోకి రావాలి, రాజకీయంగా సేవ చేయాలి, ప్రజలలో మేము కూడా సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు కేటీఆర్ గారు ఒక నవ్వు నవ్వాడు. నిజానికి ఈ వయసులో చాలా మంది అమ్మాయిలు సరదాగా ఉంటారు, సరదాగా సినిమాలు, సరదాగా ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటారు. సో అలాంటి ఆ వయసులో నలుగురు అమ్మాయిలు కేటీఆర్ గారిని ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లోకి రావాలి, మీతో కలిసి పనిచేయాలి, మీతో పాటు మేము ప్రజాక్షేత్రంలోకి రావాలన్నప్పుడు కేటీఆర్ గారు ఆశ్చర్యపోయి నవ్వారు. తర్వాత ఆలోచించాడు, తర్వాత వాళ్ళ ఆలోచన విధానం తీసుకున్నాడు. భవిష్యత్తులో మాతో పనిచేయడానికి మీకు అవకాశం ఇస్తాను, మీకు సమయం కేటాయిస్తాము. మీరు మాతో కలిసి రావాలంటే మీరు గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలి. నిజానికి ఈ వయసులో ఉన్న అమ్మాయిలకి పాలిటిక్స్ రావడం ఏంటి, విచిత్రంగా ఉంది మీరు తీసుకున్న ఆలోచన అన్నట్టుగా కేటీఆర్ గారు వాళ్ళతో మమేకమై మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేటీఆర్ గారి సమక్షంలో నలుగురు అమ్మాయిలు ఒక విచిత్రమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా సేవ చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం, మీరు మాకు ఆ సమయం కేటాయించాలి, మీతో పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఈ ఆలోచన విధానాన్ని కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనని ఆశ్చర్యపరిచారు. ఒక రకంగా ఆలోచించి నవ్వుకొని మరి పునరాలోచన చేసుకొని వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. మాతో పనిచేయడానికి అమ్మాయిలకు అవకాశం ఇచ్చిన కేటీఆర్ గారు నిజానికి రాజకీయంగా చిన్న వయసులో సరదాగా సినిమాలు, ఫ్రెండ్స్, చాటింగ్స్, సరదాగా కాలక్షేపం చేస్తున్న ఈ జనరేషన్ వాళ్ళకి ఆ ఆలోచన విధానం రావాలనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే గతంలో ఉన్న రాజకీయ కోణాలు వేరు, ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఇప్పుడున్న పాలిటిక్స్ వేరు. ఈ పాలిటిక్స్ లో ఎంత ఎంఐఎంలో చాలా ఫెయిల్ అయి సమాజంలో తిరగలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి, రాజకీయంగా నిలబడాలి అంటే రాజకీయ కోణంతో వెళ్ళాలి. కానీ వీళ్ళకు వయసు సరిపోదు, ఆలోచన సరిపోదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. అయినా కూడా రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆలోచన, ఒక పట్టుదలనే వీళ్ళని బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి, రాజకీయాల్లోకి రావడానికి ఒక పునాది వేసింది ఈ రోజు తెలంగాణ భవన్. చూడాలి వీళ్ళ రాజకీయ ప్రవేశం ఎట్లుంటుందో. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.